సో హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ మనం ఫోటోషాప్లో ఒక టైప్ ఆఫ్ కంపోస్టింగ్ లాగా చూసుకుందాము. సో ఈ డైమెన్షన్స్తో నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ లేయర్ అట్లనే వదిలేసి న్యూ లేయర్ తీసుకొని నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేశా. సో ఈ ఇమేజెస్ దీన్ని ఇక్కడ పెడుతున్నా. ఫస్ట్ క్రాప్ టూల్ తీసుకొని మన ఆర్ట్ బోర్డ్ని దీనికి ఈక్వల్గా సింక్ చేసేస్తున్నా బోత్ సైడ్స్. ఓకే, చలో దీంట్లో మనం కొంచెం ఇవాళ కలర్ కరెక్షన్ కూడా చూసుకుంటాము. కానీ దానికన్నా ముందు ఈ అయితే ఒక పద్ధతిగా అలైన్ చేసుకుందాం. ఫస్ట్ ఇదొకటి, మూన్ ఒకటి, ఈ హట్ ఒకటి, తర్వాత దీని డైమెన్షన్స్ అవన్నీ మనం మార్చుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ గ్రౌండ్ పైన నేను దీన్ని ఇదేదో కొంచెం పెడదాం అనుకుంటున్నా. సో దీన్ని కంట్రోల్ టీ, దీన్ని కొంచెం ఇక్కడ తెచ్చుకొని కొద్దిగా సైజ్ పెంచుతున్నా. ఒక సైడ్ ఇల్లు, ఒక సైడ్ ఈ గ్రేవ్ యార్డ్ అన్నట్టు పెడదాం అనుకుంటున్నా. సరే, ఇప్పుడైతే నాకు ఇక్కడ దీనికి నేను మాస్క్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకి ఏం కనిపించదు. ఇట్లా వర్క్ చేసుకునే కన్నా నార్మల్ మాస్క్ తీసుకొని, నాకు ఏవేవి వద్దు అని అంటే దాన్ని నేను బ్లాక్తో తుడిపేస్తే సరిపోతుంది కదా, ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ లేయర్లో ఈ మాస్క్ పైన క్లిక్ చేసేసి ఒక బ్రష్ తీసుకుంటున్నాను. ఓకే, తీసుకొని సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఇప్పుడు నేను అవసరం లేనిది నేను డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా. ఓకే, నాకు స్కై కూడా అవసరం లేదు, ఎందుకంటే మన ఫోటోలో ఆల్రెడీ ఒక స్కై ఉంది కదా, అందుకని. సో ఇలా నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నా. ఏం లేదు, జస్ట్ మాస్క్ తీసుకుంటున్నా. తీసుకొని దాన్ని ఈ ఎడ్జెస్ అనేవి మరీ షార్ప్ ఉన్నాయి కదా, ఆ షార్ప్నెస్ చూసేసి కొంచెం దీంతో అడ్జస్ట్ చేస్తున్నా. అంతే, బ్లర్ చేసుకుంటున్నా ఎడ్జెస్ని, మనకి గ్రౌండ్లో కలిసిపోయినట్టు ఫీల్ తెప్పడానికి. సో ఇలా నేను దీన్ని తుడిపేసా. అయితే నేను నైట్ స్కీమ్ లాగా తెద్దాం అనుకుంటున్నా. నైట్ సీన్ తెద్దాం అనుకుంటున్నా. ఇటు సైడ్ కూడా ఉంది కదా కొంచెం ఎడ్జ్, దీన్ని కూడా మాస్క్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్తో ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకున్నా. వైట్ అంటే కనిపిస్తుంది, బ్లాక్ అంటే కనిపించదు బ్రషెస్లో, అంతే మనకి. సో దీన్ని కూడా నేను తుడిపేసా. ఓకే, ఇట్లా రఫ్గా తుడిపేసాను. సరే, నైట్ కావాలంటే మనకి నైట్ టైం ఏదైనా చూసుకుంటే మనకి కలర్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే, సో ఇప్పుడు ఇది నైట్ టైం తీసినట్టు కనిపిస్తూనే ఉంది కదా. దీనిలో మనకి కలర్స్ ఏమైనా ఉన్నాయా? చెట్టు మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటుంది, స్కై కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ కలర్స్ ఏం లేవు. కానీ మనకి దీంట్లో ఈ పిక్లో చూసుకుంటే అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇది తెలిసిపోతున్నాయి ఈవినింగ్ తీసినట్టు. దీన్ని మనం నైట్ తీసినట్టు చేయాలి, అంటే ఈ ఫోటో నైట్ తీసిన ఫీల్ చేయాలి, అంటే దీని కలర్స్ని మనం మార్చాలి. సరే, ఇప్పుడు ఆ కలర్స్ ఎట్లా మార్చాలి అంటే ఇక్కడ ఈ ఏ లేయర్ కలర్లో అయితే మారుదాం అనుకుంటున్నారో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తే, ఓకే, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ లేయర్లో కలర్ మార్చాలో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ వస్తాయి. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, అంటే
కాంట్రాస్ట్ అంటే ఏం చేస్తదంటే, ఉన్న కలర్‌ని ఇంకా కలర్‌ఫుల్‌గా చేస్తది. ఇప్పుడు రెడ్ ఉంది, డార్క్ రెడ్ చేస్తది. లేదా బ్లాక్, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కడైతే వైట్ కనిపిస్తుందో దాన్ని ప్యూర్ వైట్ చేస్తది. ఎక్కడైతే బ్లాక్ కనిపిస్తుందో దాన్ని ప్యూర్ బ్లాక్ చేస్తది. ఓకే. అట్లనే లెవెల్స్. లెవెల్స్ అంటే ఇప్పుడు నేను ఇట్లా తీసుకున్నా. ఇవి లెవెల్స్. ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బ్లాక్స్‌ని ఇలా అన్నాననుకోండి. బ్లాక్స్ తగ్గిపోతున్నాయి. అదే వైట్స్‌ని ఇలా లెఫ్ట్‌కి తీసుకొస్తే వైట్స్ తగ్గిపోయి పిక్ డార్క్ అయిపోతుంది. ఓకే. అట్లనే ఈ పైన గూడా ఈ మిడ్ టోన్స్, హైలైట్స్, ఈ షాడోస్. ఇదంతా ఆర్‌జీబీ ఛానల్. ఇది కాకుండా రెడ్స్ మాత్రమే తగ్గాలి. రెడ్స్ లోపలనే తగ్గాలి అంటే నాకు ఇక్కడ బాగా రెడ్ ఉంది. ఇంత రెడ్ వద్దు. ఇది డార్క్ అయిపోవాలి అని అంటే ఈ ఛానల్‌లో ఆర్‌జీబీ తీసేసి రెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకొని ఇట్లా తగ్గిస్తే రెడ్స్ పోతున్నాయి. రెడ్స్ పోతున్నాయి గానీ నాకిక్కడ వేరే కలర్ కనిపిస్తుంది. కదా! అయితే ఎప్పుడైనా సరే కలర్స్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్‌జీబీ అని ఉంటది గదా! ఆ! సో, ఆర్‌జీబీ ఓకే. సైజ్ దీనికన్నా ఫోటోషాప్‌లోనే ఇంకో లేయర్ తీసుకొని చూపిస్తా. అందులో అయితే కొంచెం సైజ్ పెంచొచ్చు. మీకు కూడా కనిపిస్తది గదా! సో, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే. అయితే ఈ కలర్స్ మీరెప్పుడు వాడుతున్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి ఆర్‌జీబీ అనేది ఒక పద్ధతిలో ఉంటది. ఓకే. దీని అర్థం ఏంటి? ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ. దీనికి ఎట్లా పద్ధతి అయితే ఉందో దాని పద్ధతే సీఎంవైకే. ఇప్పుడు జీఆర్‌బీ, బీఆర్‌జీ ఇట్లా ఎందుకు పెట్టలే అని అంటే దానికి ఇప్పుడు నేను చెప్తా మీకు. రెడ్‌ని పెంచితే సయాన్ అనే కలర్ తగ్గుతుంది. రెడ్‌ని తగ్గిస్తే సయాన్ అనే కలర్ పెరుగుతుంది. అట్లనే గ్రీన్ గూడా. గ్రీన్ పెంచితే మెజెంటా అనే కలర్ తగ్గుతుంది. గ్రీన్ తగ్గిస్తే మెజెంటా అనే కలర్ పెరుగుతుంది. అట్లనే బ్లూ. బి అంటే బ్లూ కదా ఆర్‌జీబీలో. బ్లూ పెంచితే యెల్లోస్ తగ్గుతాయి. బ్లూ తగ్గిస్తే యెల్లోస్ పెరుగుతాయి. కే అంటే బ్లాక్. దీన్ని ఇలా తీసుకోండి. ఇది ఎప్పుడు పెంచినా తగ్గించినా బ్లాక్ గానే ఉంటది. ఓకే. సో, ఇందుకని ఆర్‌జీబీ సీఎంవైకే. ఇది ఓ పద్ధతిగా గుర్తుపెట్టుకుంటే దీనికి ఆపోజిట్ ఇది. ఇది పెంచితే ఇది తగ్గుతది. అట్లనే ఇది గూడా. ఈ సయాన్ పెంచితే రెడ్ తగ్గుతది. సయాన్ తగ్గిస్తే రెడ్ పెరుగుతది. అట్లనే ఈ మెజెంటా, యెల్లో గూడా. ఇది పెంచితే ఇది తగ్గుతుంది. ఇది తగ్గిస్తే ఇది పెరుగుతుందనమాట. సో, అందుకని ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆర్‌జీబీ సీఎంవైకే. ఈ 2 ఆపోజిట్. దీన్ని మారుస్తే ఇది కదులుతది. ఇది మారుస్తే ఇది కదులుతది. సో, అట్లా. ఇప్పుడు మన పిక్ చూసుకుంటే ఆ! ఇప్పుడు ఇమేజ్‌లోకి, అడ్జస్ట్‌మెంట్స్‌లోకి, ఈ లెవెల్స్‌లో రెడ్ వాల్యూస్ కదా! ఇందాక మనం తగ్గించిన రెడ్ వాల్యూస్‌ని ఇటు నుంచి ఇటు తెస్తే ఏమవుతుంది? రెడ్ వాల్యూస్ పెంచుతున్నట్టు అవుతుంది. అందుకని మొత్తం రెడ్ అవుతుంది. అదే రైట్ సైడ్ రెడ్ హైలైట్స్ నుంచి తగ్గించుకుంటూ వస్తే ఇదంతా సయాన్ కలర్. అంటే బ్లూయిష్‌గానే ఉంటది కదా! సయాన్ కూడా సయాన్ కలర్. అట్లే రెడ్స్ కాదు గ్రీన్స్‌లో చెక్ చేస్తా అంటే గ్రీన్స్ తగ్గిస్తే అదే గ్రీన్స్ పెంచుతున్నా. గ్రీన్‌కి ఆపోజిట్ ఏముంటది? మెజెంటా పోతుంది. ఇక్కడ మెజెంటా చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ పార్ట్స్ వరకే ఉంది మెజెంటా. అదే గ్రీన్ తగ్గించామనుకోండి, ఈ మెజెంటా అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకో కలర్ ఫార్మ్ అవుతుంది. అట్లనే బ్లూస్. ఈ పిక్‌లో అంత బ్లూస్ అయితే లేవు. ఈ కొంచెం ఎక్కడో లైట్‌గా ఉన్నాయి. సో, బ్లూస్ తగ్గిస్తే చూడండి. యెల్లోస్ పెరుగుతున్నాయి. బ్లూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో యెల్లోస్ అక్కడక్కడ పెరుగుతున్నాయి. అదే బ్లూ మొత్తం పెడితే బ్లూయిష్‌గా మారిపోతుంది. సరే.
అయితే ఇప్పుడు ఈ దీన్ని లెవెల్స్‌ని ఇక్కడ యాడ్ చేసాము. ఒకవేళ కానీ దీనికన్నా బెటర్ నన్నడిగితే ఆహ్, సరే వేరేవి చెప్పే ముందు ఇంకోటి చూద్దాం. ఇంకో రకంగా ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్స్‌లోనే బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అంటే చెప్పాను కదా! బ్రైట్‌నెస్ పెంచుతుంది, బ్రైట్‌నెస్ తగ్గిస్తుంది. అట్లనే కాంట్రాస్ట్ పెంచితే ఏమవుతుంది? ఉన్న కలర్స్ ఇంకా థిక్‌గా కనిపిస్తాయి. తగ్గిస్తే అసలు కనిపియకుండా లైట్‌గా షేడ్ అవుతూ పోతూ ఉంటాయి. ఓకే. సో, ఇది ఇంకొకటి. నెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్స్‌లోనే కర్వ్స్. ఇది ఆల్‌మోస్ట్ అన్ని సాఫ్ట్‌వేర్స్‌లో ఉంటది. చాలా ఇంపార్టెంట్ గూడా. ఈ కర్వ్స్‌లో లెఫ్ట్ సైడ్ ఏమో షాడోస్, రైట్ సైడ్ ఏమో హైలైట్స్. ఏడనైనానబ్బా సింపుల్‌గా చెప్పాలంటే బ్లాక్ షేడ్ కనిపిస్తే అది షాడో, వైట్ షేడ్ కనిపిస్తే అది హైలైటు. ఓకే. ఈ రెండిటికి మధ్యలో ఉండేది మిడ్ టోన్స్. ఇంతే ఇగ. ఇది సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిక్‌ని డార్క్ చేయాలనుకోండి. సో, డార్క్ చేయాలంటే బ్లాక్ వాల్యూస్‌ని పెంచాలి. సో, ఇట్లా పెంచుకుంటూ పోతే బ్లాక్ డార్క్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ దాకా పోయింది. ఇక్కడ నాకు రెడ్స్ బాగా కనిపిస్తున్నాయి. నేను రెడ్స్‌ని మార్చాలి. సేమ్ ఆర్‌జీబీ ఛానెల్‌లోకి పోయి రెడ్ సెలెక్ట్ చేసుకో. రెడ్ సెలెక్ట్ చేసుకొని రెడ్‌ని తగ్గియాలి గదా! ఇట్లకెళ్ళి తీసుకొచ్చేసేయి. రెడ్ తగ్గుతుంది గదా! అట్లనే హైలైట్స్‌లో ఉంది రెడ్ బాగా. దీన్ని ఇట్లా కిందకన్నామనుకో తగ్గిపోయా. రెడ్ కార్బోరేట్, ఆర్ కార్బోరేట్ ఏంటి? ఆర్‌జీబీ, సీఎంవైకే. సో, సయాన్స్ పెరుగుతున్నాయి అక్కడ అంతే. ఓకే. సో, ఇది కర్వ్స్. సో, మిడ్ టోన్స్ తగ్గించాలి. ఇట్లా మధ్యలో ఇక్కడ క్లిక్ చేసేసుకొని దీన్ని ఇట్లా డ్రాగ్ చేయాలి. అట్లనే హైలైట్స్ తగ్గాలంటే ఇక్కడ ఈ పాయింట్‌ని క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయాలి. అట్లనే మొత్తానికి రెడ్‌లనే తగ్గిచ్చేయాలి అనంటే ఈ లెఫ్ట్ సైడ్ ఈ బార్‌ని పట్టుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ కంటే తగ్గుతుంది. అంటే ఇక్కడ కర్వ్ యాడ్ అయింది కదా! సో, ఈ కర్వ్‌ని తీసేయాలి. సరే. ఇట్లా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది కర్వ్స్. నెక్స్ట్ ఇమేజ్‌లోనే అడ్జస్ట్‌మెంట్స్. ఎక్స్‌పోజర్ అంటే తెలుసు గదా! ఇంకా. ఆహ్, గట్టిగా చెప్పాలంటే హైలైట్స్‌ని ఎక్స్‌పోజర్ అంటాం. ఆఫ్‌సెట్ అంటే కొంచెం షేడ్స్‌ని ఇస్తా ఉంటది ఇది. అట్లనే గామా కరెక్షన్. గామా గూడా అంతే ఓవరాల్ ఇమేజ్ వాల్యూ పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటది. ఓకే. ఏదైనా ఈ స్లైడర్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేయడం, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయడం. అట్లా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇందులో గూడా మనకి ఇవి ఉన్నాయి. ఇవి అంత మనం పట్టించుకోము. దీన్ని ఎక్కువ వాడం గూడా ఎక్స్‌పోజర్‌ని. ఇంకా ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్స్. ఈ హ్యూ, సాచురేషన్స్, కలర్ బ్యాలెన్స్ చూద్దాం ఇవి గూడా. సో, హ్యూ మీద క్లిక్ చేస్తే ఇది కలర్స్ మార్చడానికి. ఈ స్లైడర్‌ని ఇట్లా జరిపామనుకోండి. ఈ ఇమేజ్ కలర్ మారుతూ ఉంటుంది. ఓకే. సో, ఈ మనకి నైట్ ఫీల్ రావాలి గదా! ఇమేజ్‌లో. సో, ఇట్లా తీసుకొచ్చి దీన్ని సాచురేషన్ తగ్గిచ్చేస్తే మరీ తగ్గియక్కర్లేదు. కొంచెం బ్రైట్ చేసుకుంటే. కొద్దిగా సాచురేషన్. అయితే నైట్ స్కైలో మనకి బ్లూస్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. సో, ఆ అడ్జస్ట్‌మెంట్ మనం చేద్దాము. సో, ఇలా అయినా జేయొచ్చు. లేదా అంటే సింపుల్‌గా ఈ లేయర్ క్లిక్ జేసి మీకు ఏ లేయర్‌కైతే ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారో ఆ లేయర్‌ని క్లిక్ చేసి ఇక్కడ పైన ప్రాపర్టీస్ పక్కన అడ్జస్ట్‌మెంట్స్ అని కనిపిస్తున్నాయి గదా! ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గూడా సేమ్ అవే. బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, ఇది లెవెల్స్, కర్వ్స్, ఓకే. ఎక్స్‌పోజర్, వైబ్రెన్స్, కలర్ బ్యాలెన్స్, హ్యూ, సాచురేషన్ ఇవన్నీ వస్తాయి. సో, ఇప్పుడు నేనొక కలర్ బ్యాలెన్స్ క్లిక్ చేసిన. చేయంగానే దీనిపైన ఇక్కడ ఒక కొత్త లేయర్ క్రియేట్ అయింది చూసారా? మన గ్రౌండ్‌కి పైన ఒక కొత్త లేయర్ క్రియేట్ అయింది. ఇక్కడ కూడా చూడండి. ఆర్‌జీబీ ఆపోజిట్‌లో సీఎంవై. ఓకే. ఇది ఫిక్స్‌డ్ అన్నమాట మనకి. అయితే ఇది మిడ్ టోన్స్‌లో ఉంది, షాడోస్‌లో ఉంది, హైలైట్స్‌లో ఉంది. ఓకే. సో, నైట్ స్కైలో మనకి నైట్ మోడ్‌లో కలర్స్ కనిపించవు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిక్‌లో మనమున్న కలర్ మొత్తాన్ని పీకేయాలి. ఓకే. ఇంకొకటి స్కై అనేది కొంచెం బ్లూయిష్‌గా ఉంటది. అంటే మన ఫోటోలో డిజిటల్‌గా చూస్తే. జనరల్‌గా బయట బ్లాక్ ఉంటది. కానీ ఈ డిజిటల్‌లో బ్లాక్ అనేది చాలా రేర్ గదా! సో, బ్లూ స్కైని పెడతాం మనం. సో, బ్లూస్‌ని పెంచుతున్నా.
అలాగే ఈ కలర్స్ అన్నిటిని అసలు ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా వదిలేయండి. ఓకే. నెక్స్ట్ హైలైట్స్లో కూడా బ్లూస్ని పెంచుతున్నా. ఓకే. నెక్స్ట్ షాడోస్లో కూడా బ్లూస్ని పెంచుతున్నా. సరే, ఇప్పుడు ఇది బ్లూ అనేది మనకి షేడ్లోకి వచ్చేసింది. తర్వాత ఇంకొక అడ్జస్ట్మెంట్స్లో పోయి ఈసారి కలర్ బ్యాలెన్స్ పెట్టేసాం కదా, లెవెల్స్ తీసుకుందాం. లెవెల్స్ తీసుకొని చూడండి, అటు ఇటు గెలుకుతా ఉంటే స్లైడర్స్ని సో డార్క్ చేసేసా పిక్ని బాగా. ఓకే. సో ఈ లెవెల్స్ని గెలకాల్సిన అవసరం లేదు. ఇమేజ్ అనేది బాగా డార్క్ అయిపోయింది. నెక్స్ట్ సాచురేషన్. ఈ కలర్ మనకు కనిపించదు కదా, సో అడ్జస్ట్మెంట్స్లో పోయి హ్యూ అండ్ సాచురేషన్ కదా, ఇందులో సాచురేషన్ తగ్గించేస్తున్నా. అంటే నాకు కలర్స్ ఏం కనిపించవు కదా మ్యాక్సిమము, దీన్ని కూడా బయటకు తగ్గించుకుంటున్నా. సో ఇప్పుడు కొంచెం చీకటి అనే ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా కొద్దిగా బ్లూస్ పెంచుతున్నా. ఇంకొకటి ఇక్కడ నాకు ఏమేమి కలర్స్ కనిపిస్తున్నాయి, కొంచెం రెడ్స్ కొంచెం ఎల్లోస్ కనిపిస్తున్నాయి కదా, సో ఎల్లోస్ సాచురేషన్ తగ్గించేసి, అట్లాగే రెడ్స్ సాచురేషన్ తగ్గించేసి. చలో ఆల్మోస్ట్ బాగానే సెట్ అయింది, కానీ ఇక్కడ ఇంకేవో కలర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్ని తీసుకొని అన్నిటికీ సాచురేషన్ లెవెల్స్ 0 పెట్టేస్తే చూద్దాం ఏమైనా పని చేస్తుందేమో. సో బ్లూ సాచురేషన్ 0 పెడితే ఏమవుతుంది, మనకు కావాల్సిందే బ్లూ. సో బ్లూ సాచురేషన్ 0 పెట్టకూడదు కదా, సో బ్లూ సాచురేషన్ కొద్దిగా పెంచడం బెటర్. సో చీకటి అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఇందాక బ్లూస్ తగ్గించినప్పుడు నాకు మెజెంటాస్ కనిపించినాయి, మెజెంటాస్ తక్కువ చేసిన. ఇప్పుడు మళ్ళీ గ్రీన్స్ని సో ఈ లెవెల్స్తోని పెద్ద పని చేయట్లేదు అని అనిపిస్తే మీకు ఇది ఓవరాల్ మాస్టర్ అంటే ఓవరాల్ ఇండివిజువల్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు నాకు ఇంకా ఇంతకు మించి ఇది అవ్వట్లేదు, అట్లాంటప్పుడు ఈ స్కై నాకు అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తా, మాస్క్ క్రియేట్ చేసేసి ఈ స్కై వరకు తుడిపేస్తా. ఎందుకంటే నేను స్కై తయారు చేసుకుంటా, మన ఇష్టం భయ్, ఫోటోషాప్ మనదే కదా. సో దేంతో తుడుపుతున్నా, మళ్ళా మాస్క్ క్లిక్ చేసి ఏదైతే బ్లాక్ అంటే మనకి కనిపించదో దాంతో తుడుపుతున్నా. ఫస్ట్ బార్డర్ తుడిపేసుకుంటే ఈజీ. తర్వాత బ్రష్ సైజ్ పెంచేసుకొని శుభ్రంగా ఎట్లా పడితే అట్లా తుడిపేసేస్తుంది. సో నాకు ఈ స్కై వద్దు, ఇప్పుడు నాకు స్కై లేదు, ఇప్పుడు అక్కడ ఇదంతా బ్లాంక్ ఉంది. సరే, ఇప్పుడు మరీ మొత్తం తుడిపేస్తున్నట్టున్నా కదా, నాకు ఇంత కూడా వద్దు. ఈ ఒక్క హైలైట్స్ పార్ట్స్ వరకు నేను తుడిపేసి ఇక్కడ నేను వేరేది యాడ్ చేయొచ్చు కదా, ఎట్లనే చేసుకోవచ్చు. కొత్త స్కై తీసుకుంటా అంటే కొత్త స్కై తీసుకోవచ్చు, లేదంటే అదే పని చేద్దాం, ఇది మొత్తం తుడిపేద్దాం. స్కై అనేది ఫిక్స్డ్ ఏమి ఉండదు కదా, సో నేను స్కైని తుడిపేస్తున్నా. అన్ని కాన్సెప్ట్స్ మనకి ఇందులో వచ్చేస్తున్నాయి. మళ్ళీ మాస్కింగ్ వస్తుంది, కలర్ కరెక్షన్లు వస్తున్నాయి, కంపోస్టింగ్ వస్తున్నాయి. సరే, మూన్ ఆల్రెడీ మనం తీసుకున్నట్టున్నాం కదా, దీన్ని ఎక్కడ పెట్టాలి, ఆకాశం. మూన్ వెనక ఉంటుంది, అదే గ్రౌండ్ వెనక ఉంటుంది కదా ఆకాశం. సరే,
ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఇది పెట్టంగానే నాకేమవుతుంది? దీన్ని ఇక్కడ పెడితే ఈ కలర్‌లో ఉంది. ఇక్కడ పెట్టంగానే ఈ కలర్‌లోకొచ్చేసింది. ఎందుకంటే ఈ ఇక్కడ మనం చేసిన కలర్ కరెక్షన్‌లన్నీ దీనికి కూడా వర్తిచ్చేసినాయి. సో, సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు నాకివి దీనికొద్దు అని అనుకుంటే సింపుల్‌గా ఏం చేస్తాం? దీన్ని క్లిప్పింగ్ మాస్క్ లెక్క పెట్టుకుంటాం. దీని ఒక్క లేయర్ వరకు, గ్రౌండ్ లేయర్ వరకు ఇట్లా పెడితే క్లిప్పింగ్ మాస్క్ క్రియేట్ అయిపోతది. సో, ఇప్పుడు మనకి మూన్ లేయర్ ఎఫెక్ట్ కాదు. ఓకే. ఇది ఉన్నా లేకపోయినా దీని వరకే ఎఫెక్ట్ అవుతది. ఓకే. సో, ఈ మూన్ లేయర్ ఇప్పుడు ఇట్లనే ఉండిపోయింది. సరే ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఈ మూన్‌ని యాడ్ చేసే కన్నా ముందు మనకు కావాల్సింది బ్లూ స్కై కదా! ఒక లేయర్ తీసుకుంటున్నా. తీసుకొని దీనికి గ్రేడియంట్‌లో నేను స్కై కలర్స్‌ని డిఫైన్ చేసుకుంటా. అది బెస్ట్ కదా! డార్కర్ బ్లూ. బ్లూ అంటే సాచురేషన్ ఉండొద్దు మళ్ళీ అందులో. అదొక్కటి చూసుకోవాలి. సాచురేషన్ అంటే ఏంది? కలర్. ఎక్కువ కలర్ ఉండకూడదు కదా! సో, అది. ఇది మనకు అవసరం లేదు. అట్లే కొంచెం లైటర్ బ్లూ. మరీ ఈ బ్లూ తీసుకోకండి. ఈ బ్లూ తీసుకుంటే స్కై లుక్ రాదు. ఓకే. సో, ఇది తీసుకొని నేను ఇట్లా డ్రా చేశా. ఓకే. కొద్దిగా స్కై లాంటి ఫీలింగ్ వచ్చింది కదా! లేదంటే కొద్దిగా డ్రా చేసుకుంటే కూడా ఇట్లా మూన్ లాగా డిఫైన్ అవుతూ ఉంది. సో, కావాలంటే దీన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు ఈ కలర్స్‌ని. దీన్ని ఇటు తెచ్చుకోవచ్చు. సో, ఇది గ్రేయిష్ అయిపోయింది కదా బాగా. సో, ఇందాకటి కలర్సే బాగున్నాయి. అయితే ఇది సెంటర్‌లో పెట్టుకుంటే ఇంకా స్మూత్ గ్రేడియంట్ పడుతది మనకి. సరే. ఇట్లా పెడదాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా మనకి. మూన్. ఇది అన్నిటికన్నా వెనక్కి పోవాలి. సో, మూన్ లేయర్. మూన్‌కి కూడా ఒక మాస్క్ ఏస్తున్నా. ఎందుకంటే నాకు ఈ మూన్ వరకు చాలు కదా! ఇదంతా అవసరం లేదు కదా! అందుకని చెప్పేసి మూన్‌కి కూడా మాస్క్ ఏసేసి బ్రష్ తీసుకొని మూన్ దగ్గర కూడా తుడిపేసుకుంటున్నా. సో, మూన్ దగ్గర కూడా తుడిపేసుకొని ఈ స్టార్స్‌ని తర్వాత స్టార్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఏముంది ఒక బ్రష్ టూలే కదా! ఓకే. సో, ఈ మూన్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. రైట్ క్లిక్ కొట్టేసి ఫ్లిప్ హారిజాంటల్. అంటే ఏం లే అటున్నది ఇటొస్తుంది అంతే. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? ఇదొకటి ఉంది కదా గ్రేవ్‌యార్డ్. సో, దీనికి కూడా కంట్రోల్ టీ కొద్దిగా ఇటుకి తెచ్చి ఇక్కడ పెట్టేస్తా. అయితే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి మనకి కొన్ని. ఈ వెనక ఇవంతా పోవడానికి. సో, ఇక్కడ ఈ నార్మల్ అని ఉంది కదా! ఈ నార్మల్ తీసేసి డిజాల్వ్ అంటేనేమో డాటెడ్ వస్తది. డార్కెన్ చాలా బాగుంది. చాలా వరకు సింక్ అయిపోయింది. చూద్దాం మల్టిప్లై, కలర్ బన్ ఇట్లా వీటిలో కూడా మనం చూసి సెలెక్ట్ చేసుకొని సింక్ చేసుకోవచ్చు. డార్కెన్ ఆల్మోస్ట్ సరిపోయింది మనకి. ఈ బ్లెండింగ్ మోడ్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి కొంచెం మ్యాట్ సరిగ్గా తుడపలే మనం. కొన్ని దగ్గర చూసుకున్నట్టయితే మనకి ఇంకా కొద్దిగా ఉండిపోయిందది. ఓకే. ఇది. దీని గురించి మాట్లాడుతున్నా. సో, దీనికి మనం ఆల్ట్ క్లిక్ చేస్తే తెలుస్తది కదా! ఆల్ట్ క్లిక్ చేసి బ్రష్‌తోని మనకిది కంప్లీట్‌గా కనిపియద్దు కదా! సో, కనిపించనంత వరకు అంటే క్లియర్‌గా దీన్ని డ్రా చేసేసుకుంటే సో, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తేనేమో మ్యాట్ అదే మన ఈ ఆల్ఫా ఛానల్ కనిపియదు. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఓన్లీ ఆల్ఫా ఛానల్ కనిపిస్తది. ఓకే. సో, అలా ఇప్పుడు డార్కెన్ పెట్టి చూద్దాం. ఇక్కడ కొద్దిగా ఉంది కదా! ఇది కూడా అవసరం లేనప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇట్లా. సరే అయితే ఇప్పుడు ఇది బానే ఉంది గానీ,
అంతగా కనిపియట్లేదు. సో, దీనికి మనం ఇంకా పర్ఫెక్ట్ సెలక్షన్ తీసుకోవాలి. సో, దానికి ఏం చేస్తామంటే నార్మల్ మోడ్‌లో పెట్టేసి దీనికి కూడా కలర్ కరెక్షన్ పెట్టాల్సొస్తది. ఇమేజ్ ట్రై చేద్దాం. కలర్ కరెక్షన్‌తోని ఏమైనా అయితదేమో. సో, నేనిక్కడ ఏం చేసిన మాస్క్‌కి ఇస్తున్నా. ఇది చూసుకోవాలి మాస్క్ సెలెక్ట్ అయ్యింది. అందుకే అక్కడ అన్ని రాలే. ఈడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్స్ చేస్తే అప్పుడు అన్నీ వస్తాయి. సో, మనం దీన్ని డార్క్ చేయాలి కదా ఫస్ట్. ఇది మిడ్ టోన్స్. ఇది హైలైట్స్. రైట్. సో, దాంతోని మనకు పెద్దగా ఏం అనిపియలే. సో, కర్వ్స్‌తోని ట్రై చేద్దాం. లేదంటే కలర్ బ్యాలెన్స్ అంటే కలర్స్ మార్చుకోవడానికి. సో, కర్వ్స్‌తోని ట్రై చేద్దాం. డార్క్ చేయడానికి ఈ స్లైడర్‌ని ఇటు జరుపుతున్నా కొంచెం. ఆల్రెడీ డార్క్ అవుతోంది. లేదంటే ఇంకొకటి చేయొచ్చు. మొత్తం బ్రైట్ చేసేసి ట్రై చేద్దాం. ఇదేమైనా వర్కౌట్ అవుతదేమో. ఇది కూడా వర్కౌట్ కావట్లేదు మనకి. సో, దీనికి చేయాల్సింది మనం ఇక పర్ఫెక్ట్ సెలక్షన్ తీసుకోవాలి. ఓన్లీ గ్రేవియార్డ్స్ వరకు అంటే ఇది కొద్దిగా తుడుపుకుంటా పోవాల్సొస్తది. సో, ఇదంతా టైమ్ టేకింగ్ పని. దాని బదులు ఇప్పటి వరకైతే ఇట్లా చూసేద్దాం. అది మిగిలింది దాన్నేమంటారు? బ్లెండింగ్ ఆప్షన్స్ చూసినప్పుడు దాని గురించి చూద్దాం డీటెయిల్‌గా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకిది కొంచెం బానే కనిపిస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది గదా! అక్కడక్కడ ఉన్నట్టు. సో, ఇది ఓకే. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ హట్ యాడ్ చేద్దాం అనుకున్నాం గదా! సో, హట్‌ని కూడా కట్ చేసుకుందాం మాస్క్ పెట్టేసి. సింపుల్‌గా అయితే మాస్క్‌తోని కట్ చేసుకోవచ్చబ్బా! లేదంటే పెన్ టూల్ తీసుకోవాల్సొస్తది. పెన్ టూల్ తీసుకుంటే ఇక తెలిసిందేగా. పర్ఫెక్ట్ సెలక్షన్ చేయాల్సొస్తది దానికి. సో, కొద్దిగా ఏం చేస్తున్నా మాస్క్‌తోని సింపుల్‌గా తుడుపుకుంటున్నా దీన్ని. ఇంకోటి మనకి ఎడ్జెస్ అనేది అంత షార్ప్ ఎడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే చీకట్లో మనకేది కూడా అంత క్లియర్‌గా కనిపించదు కదా! కనిపించినట్టు కనిపిస్తది. ఓకే. ఎంత షార్ప్ ఎడ్జ్ తీసుకుంటే అంత డీటెయిల్స్ ఇయ్యాల్సొస్తది. సో, చీకట్లో మనకు కనిపించవు డీటెయిల్స్ ఎక్కువ. ఓకే. అందుకని నేనేం చేస్తున్నా అంటే రఫ్‌గా ఇస్తున్నా. మీరు కావాలంటే మీరు మంచిగా టైం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని కూల్‌గా చేయొచ్చు. పెన్ టూల్ తీసుకొని పర్ఫెక్ట్ షేపులు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నైట్ టైమ్ చేస్తున్నాం కదా! మీరు వార్మ్ టైమ్‌లో చూడండి. అంటే సాయంత్రాలు ఎట్లా కనిపిస్తది? సాయంత్రాలు వార్మ్‌గా కనిపిస్తది. అంటే ఆరెంజెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఒక ఫోటో చూడంగానే మనకి తెలిసిపోవాలన్నమాట. ఇదెప్పుడు తీశారు అని. అదే మిట్ట మధ్యాహ్నం తీసామనుకోండి, ఫుల్ బ్రైట్ అన్ని షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అట్లా. డే టైమ్ తీస్తే అట్లా కనిపిస్తది. నైట్ టైమ్‌లో అన్ని డీటెయిల్స్ ఏముండవు కాబట్టి అట్లా అని చెప్పి అస్సలు డీటెయిల్స్ లేకుండా కూడా పెట్టొద్దు. కొద్దిగా అవసరం ఉన్నంత వరకు ఉంచేయండి డీటెయిల్స్. అవసరం లేనప్పుడు పీకేసేయండి. సో, ఇక్కడ నేను ఇదంతా నాకు ఈ చెక్క కావాలనుకో, ఏముంది సింపుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి దానిపైన మళ్ళా తీసుకుంటా. అలా కొంచెం సైజ్ తగ్గించేసుకొని బ్రష్ సైజ్ తగ్గించా. ఎట్లా తగ్గించా? ఆల్ట్ పట్టుకొని క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే.
ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సైజ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది బ్రష్ది. చెక్ చేసుకోండి అంతా పర్ఫెక్ట్గా తగ్గిపోయిందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు మీకు కావాలంటే ఈ ఆల్ఫా ఛానల్లో ఇంకా బ్రష్ సైజ్ పెద్ద చేసుకొని దీన్ని ఇక్కడ దుడుపుకోవచ్చు, కానీ ఇదంతా కూడా కానీ నేను తీసుకుంది చిన్న ఇమేజ్ కదా, అందుకని నాకు ఇదంతా పెద్ద అవసరం ఏం పడదు. ఒకవేళ మీరు ఫుల్ పెద్ద ఇమేజ్ తీసేసుకొని స్క్రీన్ అంతా నిండిపోయింది ఆ ఇమేజ్తో అంటే అప్పుడు మీరు ఇదంతా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అందులో మనకు ఓన్లీ హట్ కావాలి కదా. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని మళ్ళీ మాస్క్ పైన క్లిక్ చేస్తే మనకి హట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం, హట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకున్నాం కదా. సో సైజు కొద్దిగా పెంచుతున్నా. సో ఇలా కొద్దిగా సైజ్ పెంచేసి ఏది గ్రేవియార్డ్ ఇది దీన్ని కొద్దిగా పక్కకు జరుపుతున్నాం. ఇప్పుడు మనం హట్కి కూడా ఈ కలర్స్ అనేవి అప్లై చేయాలి కదా. సో ట్రై చేయాలంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఏమైంది, ఆ మాస్క్తో పాటు ఇది కూడా కొట్టుకుపోయింది. సో హట్ వరకు సపరేట్ కలర్ కరెక్షన్ చేయాలి. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. వీటిని అన్నిటినీ కాపీ చేసి దీనిపైన ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందేమో, ట్రై చేద్దాం. ఇంచుమించు అయింది, కానీ ఇక్కడ మనకి మూంది కూడా పోయింది కదా. సో ఇది హట్కి వరకే పెడతానికి ట్రై చేస్తే అంటే ఏం లేదు, రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కొట్టాను అంతే. దాని బదులు నేను ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్స్ మధ్యలో క్లిక్ చేశాను. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి సింక్ అయిపోయింది హట్ కూడా. సో ఇంకా మనకి ఇప్పుడు ఏం కావాలి, స్టార్స్ కావాలి. అయితే ఇప్పుడు ఈ మూన్ చాలా బ్రైట్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొద్దిగా లైట్స్ షాడోస్ ఇవన్నీ పడతాయి. అవి మనం తర్వాత మళ్ళీ డెప్త్గా చూసుకుందాం, లేదంటే చూద్దాం టైం ఉంటే ఇంట్లోనే కానిచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, స్టార్స్ కావాలి. స్టార్స్ ఎక్కడ కావాలి, స్కై మీద కావాలి. సో ఇది మనకి స్కై లేయర్ కదా. సో ఈ స్కై పైన ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ బ్రషెస్ స్టార్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు స్టార్స్ మనకి చిన్నపిల్లలకి అప్పుడు నేర్పించినట్టు అన్ని స్టార్ సింబల్లో ఉండవు. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే సింపుల్గా బ్రష్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటున్నా. విండోస్ నుంచి బ్రష్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి షేప్ డైనమిక్స్ ఒకటి ఆన్ చేసుకొని అట్లనే స్కాటరింగ్ దూరంగా పెడుతున్నా. కౌంట్ తక్కువ పెట్టుకుంటున్నా. ఓకే, స్టార్స్కి అనేది సైజ్ చిన్నదైతే చూస్తున్నా. ఏంటి, కలర్ వైట్ పెట్టుకోండి. కలర్ డైనమిక్స్ నేను ఏం పెట్టలేదు. సో అలా అక్కడ స్టార్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఒకటేసారి ట్యాగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బ్రష్ సెట్టింగ్స్లో కౌంట్ వేస్తే దగ్గర అయిపోతాయి. మినిమం డయామీటర్ కాదు, యాంగిల్ రౌండ్ ఎంత యాంగిల్ చేసినా యాంగిల్ రౌండ్గానే ఉంటుంది. సో అది కూడా అవసరం లేదు. టెక్స్చర్, ఈ టెక్స్చర్స్ ఇంతకుముందు చెప్పినట్టున్నా కదా ఆల్రెడీ బ్రషెస్ అప్పుడు. సో ఈ టెక్స్చర్స్ ఏమైనా కావాలంటే స్టార్స్కి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మనకి కలర్స్ అనేది రావు. ఓకే, కొంచెం లైట్గా షైనింగ్ అనేది వస్తుంది. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, డెప్త్, ఓకే, ఇవన్నీ కూడా మీరు స్లైడర్ని అటు ఇటు పెట్టుకొని ట్రై చేయొచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే ఇంకా చిన్న సైజ్ తీసేసుకొని అక్కడక్కడ కొడుతున్నా. ఒకవేళ మరీ చిన్న పెద్ద తీసుకుంటే ఇది మరీ పెద్ద అవుతుంది. గ్రహాలు మగధీర సినిమాల దగ్గరకు వచ్చినట్టు అవుతుంది.
అక్కడక్కడ కొన్ని స్టార్స్‌ని అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదు అక్కడక్కడ క్లిక్ చేస్తున్నా అంతే. సో, ఇది ఇక్కడ ఎంత క్లిక్ చేసి ఎంత డ్రా చేసినా కనిపియట్లా. ఎందుకంటే ఇది హట్ లేయరు పైనుంది గదా! అదే వెనకుంది గదా! సో, హట్‌ని మూవ్ చేస్తే తెలుస్తది ఇక్కడ ఎంత అయిందో. ఓకే. సో, అదే అడ్వాంటేజ్ అన్నమాట లేయర్స్. ఇప్పుడు ఈ గ్రౌండ్ లేయర్ గూడా ఇంత గీకినా ఏం కనిపియవు. ఎందుకంటే ఈ గ్రౌండ్ లేయర్‌ని మనం ఆఫ్ చేస్తే కనిపిస్తది. సో, పర్వాలేదు మనం ఆడ గీక్కున్నా గూడా. కాపోతే గీసేది మాత్రం ఈ లేయర్ పైననే గీయండి. మళ్ళా వేరే లేయర్‌కి పోయి గూడా గీయొచ్చు. అట్లా గీస్తే మళ్ళా ఇంక దాంట్లో సింక్ అయిపోతదది. సో, అట్లనే ఈ మూన్‌కి గూడా ఇది కలిసినట్టు కనిపియట్లేదు గదా! సో, దానికి కూడా చూద్దాం. ఏమైనా ఉన్నాయేమో. సో, మూన్ లేయర్ ఇది. బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి పోయి ఎక్కడన్నా బ్లెండ్ అవుతదా? ఇక్కడ అవుతోంది లైటెన్ చేస్తే. ఈ బ్లెండింగ్ ఆప్షన్ ఒక్కొక్కటి ఏందనేది నేను మీకు తర్వాత ఒక స్పెషల్ క్లాస్‌లో చెప్తా. కాపోతే ఇది మనకి ఫిక్స్‌డ్ ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెట్ అవుతది. ఇప్పుడు దీనికి పిన్ లైట్ అనేది సెట్ అయింది. పిన్ లైట్ చేసే పని వేరే ఉంటది. అట్లనమాట. సో, పిన్ లైట్‌లో ఇది బాగా కలిసిపోయింది మనకి. సరే ఇప్పుడు మూన్ ఉన్నాడు బానే ఉంది. మూన్‌కి చుట్టూ కొంచెం గ్లో రావాలి గదా! సో, దానికి నేను చేసిన దీనికి ఫస్ట్ దీనికి స్టార్స్ అని చెప్తున్నా. సో, మూన్‌కి వెనక లైట్‌గా అయితే మీరు ఇట్లా అయినా యాడ్ చేసుకోవచ్చు గ్లోని. నేనేం చేస్తున్నా అంటే సింపుల్‌గా ఒక బ్రష్ తీసుకొని దాని వెనుక ఒక కొద్దిగా మూన్ సైజ్‌లో తీసుకొని బ్రష్ మూన్ సైజ్‌లో తీసుకొని ఒక క్లిక్ చేస్తే గలీజ్ అయిపోతుంది కదా! దీని ఒపాసిటీని తగ్గిస్తా. ఇట్లా చేస్తున్నా నేను. మూన్‌కి గ్లోనియడానికి. ఇక్కడ ఒపాసిటీని తగ్గించిన అంతే. ఇంతకుముందు చెప్పిన ఒపాసిటీ లేయర్ గురించి గూడా. సో, లైట్‌గా ఇచ్చా. మూన్ పైన గూడా సేమ్ మూన్‌కి గూడా గ్లో రావాలంటే మూన్ లేయర్ పైన గూడా మీరు క్లిక్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ మాస్క్ ఉంది గదా! సో, దాని బదులు ఏం చేస్తా అంటే ఈ లేయర్‌ని డూప్లికేట్ తీసుకొని కంట్రోల్ జే డూప్లికేట్‌కి మూన్ లేయర్ పైన పెడితే కొద్దిగా గ్లో పెరిగిందనమాట. సో, ఇట్లా చేయొచ్చు. కానీ ఇది అవసరం లేదనిపిస్తుంది. సో, ఈ గ్లో చాలు. ఇప్పుడు ఆ! ఇంకోటి హట్ పైన పడాలి గదా! సేమ్ అదే ఆ మూన్‌ది తీసుకొచ్చేసి ఆల్రెడీ న్యూ లేయర్ క్రియేట్ చేయగానే చూడండి దీని వరకే క్లిప్ అయ్యి ఉంది. అంటే అది ఓన్లీ ఈ లేయర్ వరకే సెలెక్ట్ అవుతదనమాట. కొద్దిగా సైజ్ తీసుకుంటున్న బ్రష్ అది. ఈ సైజ్ తీసుకొని దీన్ని ఇక్కడ స్టార్టింగ్ బ్రష్ సెట్టింగ్స్ అన్నీ అప్లై అయ్యి ఉన్నాయి గదా! సో, దాన్ని తీసేయాలంటే ఏం లేదు. ఇంకో బ్రష్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ బ్రష్‌ని సెలెక్ట్ చేస్తే సరిపోతది. సో, దీనికి నేనేం చేస్తున్నా అంటే ఇలా ఒక అవుట్‌లైన్ డ్రా చేస్తున్నా. చేసేసి సేమ్ దీని ఒపాసిటీని తగ్గిస్తున్నా. సో, లైట్‌గా గ్లో అవుతున్న ఫీలింగ్ వస్తది. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి లైట్ పడుతున్నట్టు. అట్లే కావాలనుకుంటే మీరు ఇక్కడ బ్లాక్ తీసేసుకొని అయితే ఇది హట్ వెనక చేస్తే బెటరు. సో, నేనేం చేస్తా అంటే హట్ వెనక ఒక లేయర్ తీసుకొని దానికి ఇక్కడ డార్క్ ఇస్తున్నా. అంటే షాడో. అవతల లైట్ పడితే ఇవతల షాడో పడాలి గదా! సో, ఇలా ఒక బ్లాక్ షేడ్‌ని డ్రా చేసి దీన్ని కూడా ఒపాసిటీ తగ్గిస్తున్నా. షాడో పడ్డట్టు ఫీలింగ్ వస్తది. ఓకే. సో, ఇలా లైట్స్ అంటే మన అవతల హైలైట్స్, ఇవతల షాడోస్‌ని మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ గ్రేవ్‌యార్డ్ పరిస్థితి కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉంది. కాకపోతే తర్వాత చూద్దాం దీనికి. అసలేదా లేరా? ఇదే గదా! సరే దీన్ని ట్రై చేద్దాం ఏమన్నా.
సో, దీన్ని ఇంకా మనం జేయాలంటే ఏం లేదు. ఇంగ దీన్ని పట్టుకొని క్లియర్ సెలక్షన్ ఈ, ఈ పార్ట్ వరకే మనకు ప్రాబ్లమ్ ఇస్తుంది. సో, ఈ పార్ట్ వరకు మాస్క్‌ని గట్టిగా యేసుకుంటే అంటే క్లియర్‌గా యేసుకుంటే వస్తది మనకి. సో, మాస్క్, బ్రష్, బ్లాక్‌తోని తుడిపేస్తే హైలైట్స్‌ని అంటే ఇవి బాగా హైలైటెడ్ ఉన్నాయి గదా! ఎక్కువ గ్లో ఉంది గదా! సో, అందుకని ఇవి ప్రాబ్లమ్ ఇస్తున్నాయి మనకి. మళ్ళా బ్లెండింగ్ మోడ్స్‌లోకెళ్ళి దీనివల్ల గూడా నో యూజ్. ఓకే. సో, ఇది కొంచెం బెటర్. ఇది కొంచెం పనిచేస్తుంది. సో, ఇక నేనేం జేస్తున్నా అంటే లైట్స్‌ని తీసేస్తున్నా. హైలైట్స్‌ని తీసేస్తున్నా. మన ప్రెజెంట్ లేయర్‌లో నుంచి అంతే. ఇది తర్వాత మనం చెప్పుకుందాంలెండి. బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి పోయి ఈ రైట్ సైడ్ ఈ లేయర్‌లో రైట్ సైడ్‌కి డబుల్ క్లిక్ ఇస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. లేదంటే ఇదే మనము ఈ ఎఫెక్ట్స్‌లో నుంచి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్‌లో నుంచి బ్లెండింగ్ ఆప్షన్స్‌కి పోవచ్చు. అది ఇది సేమ్. అయితే నేనిక్కడ ఏం చేశా బ్లెండ్ ఇఫ్ ఇది ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. దీనిలో ఏంటంటే ఇది ప్రెజెంట్ లేయర్. ఇది డార్క్స్, ఇది హైలైట్స్. ఈ కింద స్లైడర్ వచ్చేసి ఈ ప్రెజెంట్ లేయర్‌కి కింద ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్‌లో. ఇది హైలైట్స్, ఇవి షాడోస్ అన్నట్టు. వైట్స్, బ్లాక్స్ చెప్పాను కదా! సో, ఇప్పుడు ఈ ప్రెజెంట్ లేయర్స్‌లో ఉన్న హైలైట్స్‌ని నేను తగ్గిచ్చేసా. ఓకే. తగ్గిచ్చేసి షాడోస్‌ని అట్లనే ఉంచేసా. సో, ఇంతకుముందు మనకిది ఇట్లుంది. ఇదంతా ఒక సెట్ లెక్కొస్తది. ఇట్లా జరుపుతూ ఉంటే ఇది తగ్గుతూ ఉంటది గదా! కానీ ఇది బాగా మనకి హార్ష్‌గా కనిపిస్తుంది గదా! ఆ హార్ష్‌నెస్ పోవడం కోసం, సాఫ్ట్‌గా కనిపియడం కోసం దీని మీద ఒకసారి ఆల్ట్ బట్టి క్లిక్ చేసి ఇది 2 ముక్కల్లాగా డివైడ్ అవుతుంది. సో, ఆ ముక్కల్ని నేనిక్కడ సెపరేట్ జేసేసి కొద్దిగా ఇట్లా జరిపా. జరిపేసి ఓకే కొడితే అప్పుడు మనకిది ఇట్లొచ్చింది. ఇప్పుడు దీన్ని డార్కెన్ ఆర్ మల్టిప్లై చేస్తే బాగొస్తుంది గదా! సో, ఇలా దీన్ని నేను తగ్గిచ్చా అనమాట. అంటే ఉన్న లేయర్‌లో ఉన్న ఆహ్, హైలైట్స్‌ని నేను తుడిపేసా. ఓకే. తుడిపేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడుతున్నా. ఓకే. సో, ఇది మనకి ఒక టైప్ ఆఫ్ కంపోస్టింగ్ అయ్యింది. నీకింకా కావాలి అనుకుంటే ఇక్కడ షాడోస్ అయన్నీ కావాలి అంటే దీనికి కూడా సేమ్ ఇందాక అట్లానే జేసుకోవచ్చు. బ్రష్ తీసుకొని సింపుల్‌గా షాడోని పెట్టేయొచ్చు. ఓకే. లేదు ఇంకా స్పెసిఫైడ్ షాడో కావాలి అనంటే ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ వేరే క్లాస్‌లో చెప్తాంలెండి. ఇది మరీ లెంత్ అయిపోతది. అది కూడా చెప్పేస్తే. అంటే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ బెల్ ఎంబాస్ ఇవి కూడా బానే ఉంటాయి. ఇన్నర్ గ్లో ఇప్పుడు కావాలంటే మనము ఏదో మూన్ లేయర్ దీనికి గ్లోని ట్రై చేయొచ్చు. సో, ఆటోమేటిక్‌గా అదే గ్లో వస్తది. సో, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. పెంచుకోవచ్చు. సో, ఇలా ఇందులో గూడా కొన్ని ఆప్షన్స్ అనేవుంటాయి. మనం ఇందాక సింపుల్‌గా బ్రష్ పెట్టి తయారు చేసినాం గదా! అట్లా గాకుండగా ఇట్లా గూడా చేసుకోవచ్చనమాట. సో, నాకిక్కడ ఈ స్టార్స్ ఇన్నున్నాయి గదా! దీన్ని మ్యాచ్ అవ్వడం కోసం
ఇంకొన్ని స్టార్స్ పెడితే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ మళ్ళీ విండోస్ సెట్టింగ్స్ సైజ్ మెయిన్ స్కాటరింగ్. ఓకే, ఈ టెక్స్చర్లు ఇవన్నీ ఉండవు. ఓకే, సో కౌంట్ పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. సో మనకి కౌంట్ పెరగాల్సిన అవసరం లేదు, మనకి తక్కువే కావాలి కాబట్టి. ఓకే, యాంగిల్ రౌండ్ ఎటు చూసినా రౌండే, దీన్ని 0 పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఒక పని చేద్దాం. మనకి సాఫ్ట్ బ్రష్ వద్దు, కొద్దిగా హార్డ్ తీసుకుంటున్నా. సైజ్ 1 పిక్సెల్ అంటే మరీ చిన్నగా అయిపోయింది. 6 పిక్సెల్స్. 5 పిక్సెల్స్ తో చేయొచ్చు, ప్రతి మ్యాచ్ చేసుకోవడానికి కొద్దిగా. అంటే ఇక్కడ మీ పేరు కూడా రాసేసుకోవచ్చు. సో ఇది ఇట్లా కలర్ కరెక్షన్స్ ఎట్లా చేయాలి అనే దాని మీద ఇవాళ కాన్సెప్ట్. సో మీరు కూడా ఏదైనా ట్రై చేయండి. ఇంకా స్టార్స్ కావాలనుకుంటే మొత్తం దాన్ని ఏమంటారు, ఉలక చుక్కనో ఏదో ఉంటుంది కదా, అది పడుతున్నప్పుడు దాని వెనుక ఇట్లా పడుతూ ఉంటాయి, స్పార్కిల్స్ వస్తుంటాయి కదా, అలా ఏదో ఒకటి. ఇది ఫ్యాంటసీ లాగా ఉంది. సో ఇట్లా కలర్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సరే, ట్రై చేయండి. ఏం లేదు, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో పోయి ఇవన్నీ ట్రై చేయొచ్చు. లేదు అని అంటే ఏ లేయర్ కలర్ మార్చాలంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. ఓకే, దాని వరకే కావాలి, మిగతా కింద లేయర్స్ వద్దు అని అంటే క్లిప్పింగ్ మాస్క్ చేసేసుకోండి సింపుల్గా. ఓకేనా, చలో అయితే దీన్ని కొంచెం తగ్గిస్తే పెట్టలేము కదా. సరే మరి, చలో బాయ్ గైస్.